నడి రోడ్డుపై నరికి నరికి ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. కన్న కూతురునే ఎదురుగా కర్కశంగా ఆమె తండ్రిని హతమార్చాడు. తమ ప్రేమను తండ్రి నిరాకరించాడని, అమ్మాయి వద్దుందనే కోపంతో రగిలిపోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విజయవాడలోని బృందావన్ కాలనీలో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భవానీపురంలోని చెరువు సెంటర్కి చెందిన కె శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె దర్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో దర్శినితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్ది రోజులుగా దర్శిని అతనిని పక్కన పెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. కుమార్తె తండ్రి వద్దనడంతో మణికంఠ వారిపై పగ పెంచుకున్నాడు. నిన్న రామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకొని బృందావన్ కాలనీలోని కిరాణా షాప్కు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరు ఇంటికి వెళుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తండ్రి కూతుళ్ళు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన రామచంద్ర ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. దర్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. రామచంద్ర ప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరికి తరలించారు. కేసును కృష్ణలెక్క ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో ప్రేమోన్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ హత్యను ప్రేమోన్మాది ఘాతుకంగా అభివర్ణిస్తున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా ఏదైతే నిన్న సాయంకాలం జరిగిన హత్యకి సంబంధించి కూడా ప్రస్తుతం విజయవాడ పోస్ట్ మార్టం వద్ద ఉన్నారు. ఈ అమ్మాయి నా పేరు సోమశేఖర్, ఈ అమ్మాయి పేరు దర్శిని. అయితే వాళ్ళిద్దరికి ఇంటర్మీడియట్ నుంచి పరిచయాలు ఉన్నాయి. మామూలుగా ఏదో మాట్లాడుతున్నారు, ఇది జరుగుతోంది. కానీ ఈ మధ్యన కాలం 6 నెలలు 8 నెలల క్రితం నుంచి ఇంట్లో ఒప్పుకోకపోతేనో లేకపోతే దేనికో చంపేస్తాను నేను కావాలంటే, మీ నాన్నకు జుట్టు కూడా ఉండదు, నేను పలుకు తీసుకొచ్చి కొడతాను, ఏం చేస్తాడు అది ఇదేనని మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇంట్లో చెప్పేసింది. ఇంట్లో చెప్తే ఆయన మా బావగారు ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా 2-3 తెలిసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా వాళ్ళ అమ్మగారి ముందే మాట్లాడారు. ఇలా జరుగుతుందమ్మా, మేమైతే ఇలాంటి వ్యవహారాలకి జోలికి పోము, మా అమ్మాయిని మేము కంట్రోల్లో పెట్టుకుంటాము, మేము కేసు కూడా పెట్టాం మీకు, ఎందుకంటే మళ్ళీ మీ అబ్బాయి కెరీర్ కూడా పాడైపోతుంది, మా అమ్మాయి చదువు కూడా పాడైపోతుంది, వెనకాల ఇంకో ఆడపిల్ల ఉంది, మీద కిరాణా షాపు, మేము ఎవరి జోలికి వెళ్ళే రకం కాదనంటే వాళ్ళ అమ్మగారు కూడా సరే అండి మా అబ్బాయి ఇంక మీ జోలికి రాడని చెప్పని అన్నారు. ఏమైందో తెలీదు, నిన్న రాత్రి బృందావన్ కాలనీలో వంశీ జనరల్ స్టోర్స్ షాపు ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న రాత్రి షాప్ కట్టేసేసి మా బావగారు మా మేనకోడలు ఈ అమ్మాయి ఇద్దరు కలిపి బండి మీద వస్తుంటే కొంచెం ముందుకు రాగానే
యాక్టివాతో గుద్దినట్లున్నాడు. గుద్దితే వీళ్ళు తండ్రి కూతుళ్ళు ఇద్దరు బండి మీద నుంచి కింద పడిపోయారు. కింద పడిపోతే ఈ ఈ అమ్మాయి లేచింది. మా బావగారు తొందరగా కొంత వయసు ఉంది కదా లేకపోయారు. లేకపోయేటప్పటికి మటన్ కొట్టే కత్తితో మొహం మీదను మెడకాయ మీద తలకాయ మీద నరికేశాడు. ఇంకా వేరే చోట ఎక్కడ ఇలా 13 దెబ్బలు 14 దెబ్బలు పొడి చేశాడు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి ఆటో మాట్లాడి హాస్పిటల్కి పంపించారు. మంద రోడ్లో ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడికి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అంటే అసలు ఎందుకు అట్లా చేయాల్సిన కారణాలు ఏంటి? గతంలో హెచ్చరికలు కూడా చేశారన్నారు కదా. ఇప్పుడు మరి ఆ అమ్మాయికి వాడికి ఏముందో నాకైతే తెలియదు. నేను నిన్న రాత్రే నాకు ఈ విషయం అంతా తెలిసింది కూడా. అయితే ఫస్ట్ నుంచి బెదిరింపు ద్వారానే ఉంది. నేను చంపేస్తాను, నేను ఫోటోలు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి ఇంకా ఇది మనం దాచిపెట్టి ఉపయోగం లేదని చెప్పని వాళ్ళ నాన్నకి చెప్పేసింది. అది ప్రస్తుతం అయితే ఎవరైతే మణికంఠ ఉన్నారో అతని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. నిన్న శ్రీరామ్ ప్రసాద్ దారుణంగా చంపిన దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తాం. నిన్న సాయంకాలం సమయంలో అతను రాత్రి షాప్ మూసేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా అతనికి సంబంధించి ఏదైతే ఒక మటన్ గుత్తే కత్తితో చంపాడని చెప్పి కూడా ఆయన చనిపోయిన మృతుడు బావమరిది అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనైతే కృష్ణలంక పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది.